అరే నాకు అవకాశం ఇరా, నేను చెప్తాను కదా, నేను చెప్తాను కదా, ఎందుకు నువ్వు అట్లా చేస్తావు? నువ్వు నీ నోట్లో ఉన్నాయి కాబట్టి నోటుకు నీ నోట్లో నుంచి చెప్పలేకపోతున్నావు. అవును 300 వైనాట్ 300 అని వచ్చింది ఎవరు రా? మీరే కదా వైనాట్ 300 వచ్చింది, మేము వచ్చాము. చెప్పాలా బాబు, తార్ రోడ్ వేసి పండుగ వచ్చి 300 కొట్టిపోతాం అంటే అయిపోయింది. డీసీ కూడా మాటివి ఇప్పుడు 5th ప్లేస్ లో అవుతుంది. ఇప్పుడు వాళ్ళు ఓడిపోయారు అనుకో, ప్లేయర్స్ కి వెళ్ళడం కష్టం, వీళ్ళు ఓడిపోయారంటే వీళ్ళు అవుతారు. ఇలాంటి కష్టం పగోడికి కూడా రాకూడదు. వైనాట్ 300 కాదు, ఇప్పుడు వైనాట్ క్వాలిఫైయర్స్. నాకు బాధ వేస్తుంది ఏంటంటే పంత్ ఇండియన్ ప్లేయర్, ఇండియా మెయిన్ టీమ్ కి స్క్వాడ్ ఆడే వ్యక్తి అతను. అట్లాంటి అతను ఇట్లా ఫామ్ కోల్పోవడం నాకు నచ్చట్లేదు, అది బాధ కలిగిస్తుంది నాకు. తెలుగు కామెంటర్లు చెప్తా ఉంటారు ఏదైనా సాధ్యం T20 అని, అట్లాగే ఏదైనా సాధ్యం T20 అట్లా తిరుగుతుంది అనమాట. అది ఫ్రాంక్ చెప్పాలంటే ఇప్పుడు ఈ IPL ఇప్పుడు దాకా జరిగిన మ్యాచ్ లో క్లాసిక్. హాయ్ హలో, ఏం సూట్ వేసా 60s లోకి ఎంటర్ అయ్యాం ఇక్కడ అంతే. సూపర్ లేదు సూపర్ 60 పాయింట్స్ 60 గెలిచాం మేము, మామూలుగా ఉండదు. మ్యాచ్ నువ్వు గెలిచావు, మ్యాచ్ నువ్వు గెలిచావు, ఏముంది సర్లే ఏముంది. ఫస్ట్ మ్యాచ్ కూడా మేమే గెలవాల్సింది, అది కొంచెం తారుమారయ్యి కొంచెం పోయింది. కానీ త్రుటిలో తప్పిన ప్రమాదం అంటారు, అట్లాగా త్రుటిలో తప్పిన గెలిపది, లేదంటే మేము గెలిచిండే వాళ్ళమే. ఈజీ విన్ గైస్, మాకైతే మాత్రం ఈజీ విన్. అది ఎంత చక్కగా ఆడారంటే అంత చక్కగా ఆడారు, బాగా తీసుకొని వచ్చాడు, డెప్త్ దాకా బాగా తీసుకొని వచ్చాడు. కానీ రియాన్ పరాగ్కి స్పెషల్ మెన్షన్ చేయాలి ఇక్కడ రియాన్ పరాగ్ని, ఎందుకంటే 6 6 వరుస కొట్టాడు, మ్యాచ్ టర్న్ అయిపోయింది. నేను గెలుస్తారనుకున్నాను కానీ లాస్ట్ లో వికెట్, అక్కడ దాకా వద్దాం. హెట్మైర్ వికెట్ మ్యాచ్ టర్నింగ్ పాయింట్ చెప్పాలంటే. హెట్మైర్ వికెట్ మ్యాచ్ టర్నింగ్ ఆపోయినా కానీ తర్వాత అతను కొడతాడో కొట్టలేడు తెలియదు, కానీ తర్వాత వచ్చిన వాళ్ళు బాగానే కొట్టారు. నీకు ఒకటి చెప్పనా, నాకు ఒకటి చెప్పొద్దు నువ్వు. RR విన్నింగ్ ఛాన్స్ 1% వచ్చేసింది, అట్లాంటి టైంలో పడిపోయి 1% వచ్చేసింది. అలాంటి టైంలో వాళ్ళ పార్ట్నర్షిప్ గా మనోడు హెట్మైర్ నిలబడ్డాడంటే అది గొప్ప విషయం, లేకపోతే మ్యాచ్ ఎప్పుడు అయిపోయింది. నిలబెట్టి మనోడు పవర్ హిట్టింగ్ కొట్టి. కానీ ఎక్కడ వచ్చిందంటే చెప్పిన ప్రాబ్లం నారాయణ దగ్గరికి. అదే కొంచెం స్ట్రైక్ ఏం చేశాడంటే రియాన్ పరాగ్ చాలా తెలివిగా ఆడాడు, నారాయణ దగ్గర రిస్క్ తీసుకోవద్దని తెలివిగా ఆడాడు, కానీ అది బ్యాక్ ఫైర్ అయ్యింది, మొమెంటం చేంజ్ అయిపోయింది. ఆడ రియాన్ పరాగ్ అవుట్ అయ్యాడు కదా, దానికి ముందు 10 balls లో బౌండరీ కూడా కొట్ల, అది మొమెంటం పోయింది, ప్రెషర్ కూడా బిల్డ్ అయింది, వెంటనే మొమెంటం పోయింది. ఇక్కడ ఏంటంటే నారాయణ ఒక 4 అన్న కొట్టుంటే అది కొంచెం తర్వాత వచ్చి మనోడు హెట్మైర్ అవుట్ చేసేలాక ఆ ఓవర్ లో కూడా 5 runs 1 wicket. సో ఆ 2 ఓవర్లో 10 runs 1 wicket వచ్చింది, అక్కడ దెబ్బ అయిపోయింది. కానీ మళ్ళీ శుభం దుబే వచ్చినప్పుడు నో బాల్ పడితే ఫ్రీ హిట్ జరుగుతూ ఉంటారు, కానీ మనోడు లాస్ట్ లో కొంచెం భయపెట్టాడు అనుకో, అదేదో ముందే లాగుంటే బాగుండని. కానీ క్రెడిట్ ఇవ్వాల్సింది మాత్రం రింకు సింగ్. ఏందో మనిషి చిరుతలాగా పరిగెడుతున్నాడు. మీకు జస్ట్ ఒక డిఫరెన్స్ చెప్తా, చాలా డిఫరెన్స్ చెప్తాను, చాలా డిఫరెన్స్. ఇది ఒక 4 కొట్టేది ఉంది, రింకు సింగ్ పరిగెత్తుకుంటా వచ్చి దాన్ని ఆపి చేశాడు. సేమ్ అదే కైండ్ ఆఫ్ 4 రసూల్ దగ్గర 4 వెళ్ళింది. అంటే డిఫరెన్స్ చూడు, ఇక్కడ మనోడు ఉన్న వ్యక్తి వదిలేసిన మనోడు ఇంత ఉండవు కూడా బాల్ ఆపాడు, అంటే అక్కడ 2 runs సేవ్ చేశాడు అనమాట. ఇన్ కేస్ అది అక్కడ ఆ ఫీల్డర్ కాకుండా వేరే ఫీల్డర్ ఉండుంటే మ్యాచ్ అయిపోయింది. అది ఇంకోటి ఏంది, లాస్ట్ బాల్ కూడా లాస్ట్ ఒక బాల్కి 3 runs కొట్టాలన్నప్పుడు కూడా ఏంది ఇతను పరిగెత్తటము, అమౌంట్ ఇది ఒక క్వశ్చన్ చెప్తాను. మన గల్లీ క్రికెట్ లాజిక్, ఫస్ట్ 3 runs కొట్టాలన్నప్పుడు బ్యాట్స్మెన్ తీసేయి, అవతల బౌలర్ రిలీజ్ చేయగానే పరిగెత్తాడు చిన్నగా. నాకు మైండ్ పోయింది, ఎందుకంటే శుభం దుబే కొట్టేసి ఇటు తీసుకొని అటు వెళ్ళాడు, మనోడు అటు నుంచి రాలేకపోయాడు. అక్కడ కూడా మళ్ళీ మనోడు క్రెడిట్ ఇవ్వాలి ఎవరికి, రింకు మాంగ్కి. యాక్చువల్గా అది లాస్ట్ మూమెంట్ డెసిషన్ అయ్యా. రింకు సింగ్ని అక్కడ కాకుండా ఫస్ట్ వేరే దగ్గర పెట్టాడు, లాంగ్ ఆన్లోనే పెట్టాడు, అది కొంచెం కన్ఫ్యూజన్ పెట్టాడు. లాస్ట్ మూమెంట్ లో అక్కడ తీసుకొచ్చాడు పెట్టాడు. మరి అదే కెప్టెన్సీ అంటే అదే. ఇన్ కేస్ అది ఆ డెసిషన్ ఒక లాస్ట్ మూమెంట్ లో తీసుకోకపోయినా కూడా వేరే వాళ్ళు ఉంటే కొంచెం ఫంబుల్ అయ్యేదేమో, తేడా జరుగుతుంది, కనీసం మ్యాచ్ ఇదయ్యేది, డ్రా అయ్యేది. కానీ వైభవ్ అరోరా 6 4 6 కొట్టించిన లాస్ట్ బాల్ యార్కర్ నెయిల్ చేశాడు చూడు,
ఆ ధైర్యానికి మెచ్చుకోవాలి. ఎందుకంటే ఇన్ కేస్ యార్కర్ మిస్ అయ్యి స్లాట్ లో పడినా ఫుల్ టచ్ పడినా వెళ్ళిపోయేది. సో కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశాడు. ఏంటంటే మొత్తం గ్రహాలన్నీ కేకేఆర్ కి కొంచెం అనుకూలించింది. అయినా ఈ దరిద్రం ఆర్ఆర్ కి ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచే ఉంది చెప్పాలంటే. ఎందుకంటే ఈ ఒక రన్ తేడాతో 2 రన్ల తేడాలతో ఈజీ గేమ్లు ఈ చాలా పోయినాయి ఆర్ఆర్ కి. ఇట్లాంటి మ్యాచ్ 4-5 పోయినాయి ఈ టోర్నమెంట్ లోనే. 10 ఓవర్ల దగ్గర ఉన్నప్పుడే 13 కొట్టాలన్నప్పుడు ఏది రిక్వైర్డ్ రన్ రేటు దాన్ని 10కి తీసుకొచ్చాడయ్యా. మామూలు హిట్టింగ్ చేయలేదు మనోడు. కానీ మనోడు అవుట్ అవటం కూడా అది పెద్ద బ్యాడ్. అవును, చాలా బ్యాడ్. అది అక్కడ పడపోయినట్టయితే గేమ్ లాస్ట్ మొమెంటం పోయింది అక్కడ. గేమ్ లాస్ట్ 10 బాల్స్ స్లోగా ఆడి మొమెంటం పోయింది. కానీ మంచి మనం ఫస్ట్ నిన్న అది తీసేసే తప్పులో మ్యాచ్ అని చెప్పి అనుకున్నాం. కానీ మంచి మ్యాచ్ థ్రిల్లర్, మంచి థ్రిల్లర్. ఫ్రాంక్ చెప్పాలంటే ఇప్పుడు ఈ ఐపీఎల్ ఇప్పుడు దాకా జరిగిన మ్యాచ్ లో క్లాసిక్. ఈ ఐపీఎల్ లో మాత్రం క్లాసిక్. అది అంత డౌన్ వెళ్ళిపోయి మళ్ళీ మొత్తం ఓవరాల్ ఐపీఎల్ లో కూడా వన్ ఆఫ్ ది క్లాసిక్స్ అని చెప్పాలి. ఎందుకంటే వన్ సైడ్ అయిపోయిన మ్యాచ్ దాన్ని మళ్ళీ కంబ్యాక్ చేసుకుని వీళ్ళకి ఫేవర్ లో తేవటం, కంబ్యాక్ కాదు వీళ్ళకి ఫేవర్ లో తెచ్చుకోవటం, మళ్ళీ అది పెండులం లాగా అటు వెళ్ళిపోవటం. అది లాస్ట్ T20 క్రికెట్ క్రాంతి మొత్తానికి అయితే మనం హ్యాపీ. తెలుగు కామెంటర్లు చెప్తా ఉంటారు ఏదైనా సాధ్యం T20 అని. అట్లాగే ఏదైనా సాధ్యం T20 అట్లా తిరుగుతుంది అనమాట. అది T20 ఫస్ట్ మ్యాచ్ అయితే మనం హ్యాపీ అయ్యాం. కొంచెం రేణుపరగ ఆడినప్పుడు కొంచెం గుండెల్లో దద్దలనింది. కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనం అది గెలిచాం. సెకండ్ మ్యాచ్ కి వస్తే నేను చెప్పాను కదా అసలు ఆ బాధుడు. అరే ఎవరైనారా అంత ఫామ్ లో ఉన్న సిమ్రాన్కి ఛాన్స్ ఇస్తాడంటరా డ్రాప్ క్యాచ్ చేసి. చాలా డ్రాప్. అది బిగ్గెస్ట్ మిస్టేక్. మీకు 90 కొట్టేసాడు మావాడు. వెళ్ళిపోయేది మామూలుగా ప్రియాంశ్ ఆర్య కొంచెం తడబడ్డా కానీ అయిపోయింది అనుకున్నా. కానీ నాకు తెలుసు మా కెప్టెన్ అయ్యర్ మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది. ఆ కాన్ఫిడెంట్ తగ్గట్టే మనోడు ఆడాడు. అసలు ప్రియాంశ్ ఆర్య తీసేస్తే మిగతా వాళ్ళందరూ దున్నిపడేసారు. మామూలుగా ఎంత స్ట్రైక్ రేట్లు చూడు ఎట్టున్నాయో చూడు. అసలు లాస్ట్ లో వాళ్ళిద్దరు కూడా బాధ పడేసేసారు. బౌలింగ్ బ్యాటింగ్ మాత్రం చాలా అంటే చాలా చక్కగా ఆడారు. అద్భుతంగా ఆడారు. అప్పటికి వీళ్ళు కొంచెం బాగా వేసినా గానీ వీళ్ళు 200 కట్టడి చేసేవాళ్ళు. 200 కట్టడి చేసేది అదే వర్స్ట్ బౌలింగ్ వేసి 236 కొట్టించారు. కానీ మ్యాచ్ ఎక్కడ పోయిందంటే ఎల్ఎస్జీకి మెయిన్ ఏంటంటే ఫస్ట్ 3 బ్యాట్స్మెన్లు మర్కరాము, మార్ష్, పూరన్ ముగ్గురు ఫ్లాప్. వీళ్ళ ముగ్గురులో ఒక్కడ క్లిక్ అయినా కానీ మ్యాచ్ గెలిచింది. ఎందుకంటే ఇజుడు వాళ్ళు 20 బంతులు ఆడి 19 రన్స్ కొట్టారా. వేస్ట్ అయిపోయింది. 20 బంతులు ఆడి 19 రన్స్ కొట్టాడు. ఇమాజిన్ ఆ 20 బంతుల్లో వాళ్ళు 50 రన్స్ కొట్టుంటే 20 బంతులు 40 కొడితే 50 కొట్టాలా. 40 కొడితే ఎందుకు అయింది? 20 బాల్ 50 అనేది హై స్కోరింగ్ గేమ్ లో ఈజీ. ఒకవేళ వాళ్ళు 50 కొట్టుంటే 30 రన్స్ వచ్చాయి. వాళ్ళు 37 రన్స్ తోనే ఓడిపోయింది. 30 రన్స్ వచ్చినప్పుడు కొంచెం ఇది వేరు. అది కాదురా, నేను ఒకటి అడుగుతాను నేను ఒకటి అడుగు చెప్తే ఒక్క నిమిషం మాట. ఇతను ఆవేష్ ఖాన్ ఎవరు? బౌలర్. ఆ బౌలరే 190 స్ట్రైక్ రేటు. అసలు 9 బాల్కే 19 కొట్టాడు. లాస్ట్ బాల్ అది క్యాచ్ అది వదిలేసేసుకుంటే క్యాచ్ డ్రాప్ అది సింగిల్కి వెళ్ళినా కానీ 20 వచ్చిండేది. 200 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేసి ఉండేవాడు. అట్టాంటి 200 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తే ఎంత పెద్ద బ్యాటింగ్ పిచ్ లో 17 బాల్కి 18 ఏందిరా? 17 బాల్కి 18 పక్కన పెట్టు. 2 4లో 6 ఎంత? 14. ఆడే 14 పోయి ఇక మనోడు ఏంది 13 బాల్కి 4 రన్స్ కొట్టాడు అంతే. 14 బాల్కి 4 రన్స్ 10 బాల్. అస్సలు సరిగ్గా ఆడతలేదురా. క్రికెట్ షాట్స్ ఆడాలి. నువ్వు 27 కోట్లు పెట్టుకున్నప్పుడు క్రికెటింగ్ షాట్స్ ఆడాలి. పొద్దాకల కింద పడతాడు, మీద పడతాడు, ఇట్లా అవుతాడు, ఈ బ్యాట్ జారిపోయింది ఎన్నిసార్లు. ఇప్పుడు ఒక బ్యాట్స్మెన్ అనేవాడు చెప్తున్నాను, మీరు ఫ్యాన్స్ ఉంటే మాత్రం హర్ట్ అవ్వద్దు చెప్తున్నాను. ఒక ఆటగాడు అనేవాడు ఒక మ్యాచ్ కాకపోయినా ఒక మ్యాచ్ అయినా క్లిక్ అవుతాడు. ఒక మ్యాచ్ అయినా కనీసం అట్లీస్ట్ ఒక 50 రన్స్ అయినా కొడతాడు. టాప్ ఆర్డర్లో వచ్చేవాళ్ళు ఇప్పుడు వీళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎల్ఎస్జీ వాళ్ళు టాప్ ముగ్గురు ఆడారు, బాగానే ఆడారు. ఓకే, తర్వాత వీళ్ళు చూసుకో పంజాబ్ వాళ్ళు టాప్ 3 ఆడారు. అందరూ బ్యాట్స్మెన్స్ ఆడారు. ఎస్ఆర్హెచ్ వాళ్ళు తీసుకుంటే అందరూ బ్యాట్స్మెన్స్ ఎవరో ఒకరు ఆడారు, ఖచ్చితంగా ఆడారు. ప్రతి ఒక్క టీంలో ఆడారు, ప్లేయర్స్ ఆడారు. ఒక ఫ్లాప్ అయినా కానీ ఆడారు. అంత దాకా ఎందుకు మాత్రమే. నిన్న మనోడు కూడా ఆడాడు, ఫస్ట్ నుంచి సరిగ్గా ఆడిపోయినా కూడా ఆడాడు. కానీ ఏంది ఇతను ఒక మ్యాచ్ ఏదో 60 కొట్టాడు, అది కూడా గెలిచే మ్యాచ్. తర్వాత ఇంకే ఒక మ్యాచ్ ఆడలేదు.
బ్యాడ్. ఇప్పుడు 4 వాళ్ళ పైన 4 వాళ్ళు ఆడింది బ్యాడ్. నాకు బాధ కొంచెం మంచి స్టార్ట్. నాకు బాధ వేస్తుంది ఏంటంటే పంత్ ఇండియన్ ప్లేయర్, ఇండియా మెయిన్ టీమ్ కి స్క్వాడ్ ఆడే వ్యక్తి అతను. అట్లాంటి అతను ఇట్లా ఫామ్ కోల్పోవటం నాకు నచ్చట్లేదు, అది బాధ కలిగిస్తుంది నాకు. కానీ ఇక్కడ మాత్రం క్రెడిట్ ఇవ్వాల్సింది హర్షదీప్ సింగ్ అయ్యా. హర్షదీప్ సింగ్ గేమ్ లో 4 ఓవర్లు 16 రన్స్ ఇచ్చి 3 వికెట్లు అంటే ఫస్ట్ ఓవర్ లో 2 వికెట్లు తీసాడు కదా. కొంతమంది బౌలర్స్ చెప్తాను చూడు, ప్రసిద్ధి కృష్ణ, హర్షదీప్ సింగ్ ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే కనపడకుండానే వాళ్ళు ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారు మ్యాచ్. ఇట్లాంటి మ్యాచ్లో ముఖ్యంగా మార్చేస్తారు, అట్లా మార్చేస్తారు. కానీ మనోడి బౌలింగ్ డిఫరెన్స్. అవును, ఇప్పుడు మనోడు చూడు, వాళ్ళ మెయిన్ బౌలర్ హర్షదీప్ సింగ్ అనుకో, 4 ఓవర్లో 16 రన్స్ కొట్టించారు. మెయిన్ బౌలర్ ఎవరు? ఆవేష్ ఖాన్ 4 ఓవర్లకు 57 కొట్టించాడు. ఎంత డిఫరెన్స్ ఉంది. మళ్ళీ 6 కొట్టి మూతి పెడతాడు ఒక రకంగా. ఆయన ఎంత పెడతాడు కానీ డిఫరెన్స్ ఎంత ఉంది. ఇప్పుడు 57 మైనస్ 16 తీసేస్తే ఎంత? 41 అంటే అయిపోలే మ్యాచ్. 41 అంటే ఒక బౌలర్ ఎక్స్ట్రా ఇచ్చి ఇచ్చినట్టు. ఈయన చూడు, మయాంక్ కాదు ఇస్త్రీ అత్తనాడు 60 కొట్టించాడు. వీళ్ళలో నెక్స్ట్ ఏదో మాట వీళ్ళలో చూడు మార్కో యాన్సన్ 31. ఏదో మాట అని చెప్పా అన్నా నువ్వు. మయంక్ యాదవ్ వచ్చి అమ్మయ్యా మాకు ప్లస్ లేని చెప్పన్నా. ప్లస్ భలే ప్లస్ 60 అంటే మామూలు, 60 కొట్టించాడంటే మామూలు విషయం కాదు. బౌలింగ్ లో ఒకటే బౌలింగ్ లో ఫుల్ ఫ్లాప్ అయిపోయారయ్యా, భయంకరంగా కొట్టించారు. క్యాచ్లు డ్రాప్ లో ఒకటి, అది బాగా 21 దగ్గర ఏమో క్యాచ్, 23 దగ్గర అంటే దాదాపు 70 రన్స్ ఎక్స్ట్రా కొట్టాడు అంతే. అది కూడా స్లోగా కొట్టుంటే అది వేరు. ఇప్పుడు పంత్ లాంటి వాళ్ళకి ఇస్తే అది వేరు. మనోడు కుక్కను కొట్టాడు లాస్ట్ లో కూడా. ఆ మనోడు ఇచ్చాడా, శశాంక్ సింగ్ వచ్చాడా? అబ్బో అతను బాధలు స్టోరీస్ లాస్ట్ లో 2 6 ఏంటంటే మూమెంట్ లో 6-4 కొట్టేస్తాడు అంతే. లాస్ట్ మూమెంట్ లో ట్రంప్ కార్డు నిజంగా శశాంక్ ట్రంప్. ఏ టైంలో వచ్చినా కానీ ఎక్కడ వచ్చినా కానీ స్కోరింగ్ చేస్తాడు ఖచ్చితంగా. డిసప్పాయింట్ చేయడు, అది డిసప్పాయింట్ టీమ్ ని డిసప్పాయింట్ చేయకుండా ఆడతాడు. అది ఇప్పుడు చెప్తున్నాను, పంజాబ్ కింగ్స్ కూడా కప్పు కొట్టే కెపాసిటీ. నేను చెప్పాను కదా, ఆల్రెడీ చెప్పాను కదా, పంజాబ్ కి కప్పు కొట్టే కెపాసిటీ ఉంది. ఆర్సీబీ కూడా రేస్ లో ఉంది, కానీ వాళ్ళు ఫీల్డింగ్ కనుక సరి చేసుకుంటే వాళ్ళు గెలుస్తారు. ఫీల్డింగ్ అంటే చేసే మాత్రం పంజాబ్ దగ్గర ఉన్నది ఏంటంటే బ్యాట్స్మెన్ ఎవరు కూడా చండాలంగా ఆడరు. అవును, కొట్టి వెళ్ళిపోతారు అంతే. అది స్ట్రైక్ రేట్ పెట్టి వెళ్తున్నారు, కొట్టేసి వెళ్ళిపోతున్నారు. అండ్ మెయిన్ వాళ్ళకి ఏంటంటే అడ్వాంటేజ్ బౌలింగ్. హర్షదీప్ సింగ్ ఒకడు, మార్కో యాన్సన్ ఒకడు, చహాల్ ఒకడు. ప్రతి మ్యాచ్ బాగా వేస్తున్నారు. చహాల్ ఈసారి కొట్టారులే కానీ ఈ మ్యాచ్ ఇది వదిలేసేవయ్యా. మార్కో యాన్సన్ ఈసారి ఫామ్ లోకి వచ్చాడు, వాళ్ళకి బాగా ప్లస్ అయింది. మామూలు కొట్టిస్తా ఉంటాడు కొన్నిసార్లు. కానీ అవుట్ ఆఫ్ సిలబస్ ఏంటంటే అజ్మతుల్లా ఒమర్జీ 4 ఓవర్స్ 33 ఇచ్చి 2 వికెట్లు ఎత్తుతాడు అని ఎక్స్పెక్ట్ చేయలే. కానీ ఆయుష్ బదోనీని, అబ్దుల్ సమద్ని మెచ్చుకోవాలి. ఏం ఫైట్ ఇచ్చారు, మంచి ఫైట్ ఇచ్చారు ఖచ్చితంగా. ఇన్ కేస్ వాళ్ళు బౌలింగ్ బాగా వేసి 210కి కొట్టేసి ఉంటే వీళ్ళు కొట్టేసేవాళ్ళరా. అవును, 20 రన్స్ లోపల తీసుకొచ్చినా కానీ తక్కువ ఉండేది. ట్రై చేసి ఉండేవాళ్ళు ఖచ్చితంగా ట్రై చేసి. కానీ విషయం ఏంటంటే ఆ టాప్ 4 వల్లే మొత్తం రన్ రేట్ పెరిగిపోయిందిరా. అసలు ఏంది, అరే 225 230 చేసింగ్ కొట్టాలన్నప్పుడు ఒక ఓవర్కి 5 రన్స్, నెక్స్ట్ ఓవర్లో ఏదో డెడ్లో 6 వెళ్ళింది అనుకో, తర్వాత 3 ఓవర్లో వికెట్. అది చాలా బ్యాడ్గా ఉంది సిచ్యువేషన్. అట్లాంటి వాటికి స్టార్ట్ వస్తేనే, ఇప్పుడు స్టార్ట్ రాకపోతే వేస్ట్. పెద్ద హై స్కోరింగ్ స్టార్ట్ రాకపోతే విజిల్ మార్చి కొడతాను అనుకున్నాక 5 బాల్ ఆడి డక్అవుట్ అయ్యాడు. అది పెద్ద మైనస్. పూర్ణిమ కూడా 5 బాల్ ఆడి 6 రన్స్ కొట్టి. అసలు నువ్వు ఫస్ట్ మ్యాచ్ లో నీకు ఒక పర్సన్ గురించి చెప్పడం మర్చిపోయాను. విచ్ వ్యక్తి? అది కొత్తగా తీసుకున్నారు, నితీష్ రాణాని తీసి ఎందుకు పెద్ద పొడుతాడని తీసుకున్నారు. కానీ నాకు అనిపించింది, ఒరే అమ్మ నితీష్ రాణా ఉండింటే బాగుండేది కదా ఈ మ్యాచ్. నితీష్ రాణా న్యాయం చేసి అంటవా? ఇక మనడు చక్రాన బొక్కరాన ఉన్నాడు, కునాల్ సింగ్ రాతో. కునాల్ సింగ్ 5 బాల్ ఆడి 0 రన్స్. జస్ట్ ఇమాజిన్ నితీష్ రాణా ఉండి 5 బాల్ 10 అవసరం లేదు, 5 బాల్ 10 కొడతాడు. 2 కొట్టినా కూడా అయిపోయేది మ్యాచ్, అయిపోయింది నిజంగానే. దేవుడు అతను ఒక ఛాన్స్ ఇచ్చాడు నారాయణ బౌలింగ్లోనే అనుకుంటా, నారాయణ మొయిన్ అలీ బౌలింగ్లో ఎల్బిడబ్ల్యూ అయ్యాడు. రివ్యూ తీసుకుంటే ఎంపైర్స్ కాల్. దేవుడు నీకు ఛాన్స్ ఇచ్చాడా? నెక్స్ట్ బాల్ ఏదో ముందుకు వెళ్ళాడు, కొట్టాడు క్యాచ్. టెన్షన్ పడతారు ఫస్ట్ టెన్షన్ ఓకేలే కానీ టెన్షన్ పడతారు. స్టార్టింగ్ వచ్చింది, అవకాశం వచ్చింది, మనం ప్రూవ్ చేసుకోవాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటారు. దాని ద్వారా హై స్కోరింగ్ గేమ్, డిపెండెన్సీ ఉంటుంది, కొంచెం ప్రెషర్ అనేది ఫీల్ అవుతారు. కొత్తగా వచ్చిన వాళ్ళ మీద మనం నిందలేయటం కరెక్ట్ కాదు. ఒక 2 మ్యాచ్లు 3 మ్యాచ్లు చూసి అప్పుడు నిందలేయచ్చు. కానీ ఇప్పుడు చూసి అదే 3 డక్అవుట్లు అయ్యారు
3 డక్కులు వాళ్ళు 3 డక్అవుట్లు అట్ వాట్ కాస్ట్? 8 బాల్స్ కాస్ట్. అది 8 బాల్స్. ఆ 8 బాల్స్ లో నువ్వు ఒక్క 2 రన్స్ కొట్టుంటే మ్యాచ్ అయిపోయేదా? 8 బాల్స్ లో అట్టుండిద్ది అంతే. క్రికెట్ ఈజ్ ఫన్నీ గేమ్ లే అనుకోండి. అందులో ఐపీఎల్ అంటే ఇండియన్ ఇంపాసిబుల్ క్రికెట్ లీగ్ అయిపోయింది. ఇండియన్ పాసిబుల్ లీగ్ అని ఏదో అంటున్నారుగా. ఇండియన్ పాసిబుల్ లీగ్ అదే అంటే ఏదైనా పాసిబుల్, ఏదైనా పాసిబుల్ అనేది. సరే ఎనీవే అయిపోయింది. రేపు కఠినాత్మకమైనటువంటి టీమ్ మ్యాచ్ ఉంది. రెండు నా టీం. నేనైతే డీసీ తీసుకుంటావా? తీసుకోండి కానీ మా వాళ్ళు టెక్నికల్ గా అయితే నాట్ అవుట్ అవుద్ది టోర్నమెంట్. అరే ఓకే 2% ఉంది, 1% ఉన్నా కానీ నమ్మకం పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఆర్సీబీ లాస్ట్ టైం ఇదే 2% 7% అవకాశం ఉందన్న ప్లేస్ నుంచి ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అయ్యారు. ఆ ఫైట్ ఇచ్చారు కాబట్టి సో అవకాశం ఉంది, ఛాన్స్ ఉంది. వై నాట్ 300 కాదు ఇప్పుడు, వై నాట్ క్వాలిఫైయర్స్. అది ఇప్పుడు ఎస్ఆర్హెచ్ ముందున్న పెద్ద ఇదేంటంటే వై నాట్ క్వాలిఫైయర్స్. క్వాలిఫై అవుతారా? అసలు ఈ మ్యాచ్ గెలుస్తారా? డీసీ కూడా మా టీం ఇప్పుడు 5th ప్లేస్ లో ఉంది. ఇప్పుడు వాళ్ళు ఓడిపోయారు అనుకో, ప్లే ఆఫ్స్ కి వెళ్ళడం కష్టం. వీళ్ళు ఓడిపోయారంటే వీళ్ళు ఇలాంటి కష్టం పగోడికి కూడా రాకూడదు. హైలైట్ ఇది మాత్రం. కానీ పాయింట్స్ టేబుల్ మాత్రం చాలా అంటే చాలా చక్కగా ఉంది గైస్. ఇప్పుడు మాత్రం ఆర్సీబీ వాళ్ళు మొత్తానికి టాప్లో సేఫ్ అయిపోయారు. వాళ్ళు మ్యాచ్లు అయిపోయిన తర్వాత ఫస్ట్ క్వాలిఫైడ్ టీం ఏదంటే ఆర్సీబీ ఇచ్చేస్తారు. అది తర్వాత విషయం. తర్వాత పీబీకేఎస్ కూడా అయిపోయింది. ఎంఐ జీటీ వీళ్ళకి కొంచెం ఏమైనా ఓడిపోతే అండి 3 మ్యాచ్ల్లో ఒక మ్యాచ్ గెలిస్తే వాళ్ళకి కొంచెం, వీళ్ళకేమో 4 మ్యాచ్ల్లో ఒక మ్యాచ్ గెలిచినా 2 మ్యాచ్లు గెలిస్తే ఇంకా సేఫ్. ఒక మ్యాచ్ గెలిచినా కూడా ఛాన్స్ ఉంటుంది అంతే. కాకపోతే డీసీకి ఏంటంటే 4 మ్యాచ్ల్లో 3 గెలవాలి అట్లీస్ట్. కష్టం. 4 మ్యాచ్ల్లో 3 గెలవాలి అట్లీస్ట్. వాళ్ళు లాస్ట్లో జరగొట్టుకున్నారులే. అవును, ఫస్ట్ అంతా బాగా గెలుచుకుంటూ వచ్చి వరుస కొట్టిపోయారు. ఎప్పుడైతే రిటర్న్ కొట్టారో అప్పుడు మా ఎస్ఆర్హెచ్ 4 మ్యాచ్లు గెలిస్తే 8 పాయింట్లు వచ్చినా కూడా 14 కదా. 14 అంటే ఇప్పుడు ఇది గుర్తుపెట్టుకో, ఆ 14 మొత్తం ఓడిపోయి 14 మొత్తం ఓడిపోయి ఎంఐజీటీ ఎట్లా ఓడిపోయింది. ఆ రెండింటికి ఒక మ్యాచ్ ఉంటుంది చూడు ఒకసారి. అది వదిలేసి ఇప్పుడు ఎంఐజీటీ మొత్తం ఓడిపోయి ఎస్ఆర్హెచ్ మొత్తం గెలిచి అది కూడా భారీ తేడాలతో గెలిస్తే ఉండిద్ది. సో గైస్, ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఎవరైతే చూస్తున్నారో గుండెల మీద చేసుకొని ధైర్యం చేసుకొని ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్స్ లేదు, అది గుర్తుపెట్టుకోండి. అంటే వదిలేసేస్తున్నారు మీరు. ఎందుకంటే పక్కన పెట్టి చూడు, 4 మ్యాచ్లు గెలిస్తే వెళ్తారు అనేది ఓకే, 4 మ్యాచ్లు గెలవచ్చులే, అదొక హోప్ ఉంటుంది. అవును, నువ్వు 4 మ్యాచ్లు గెలవటం కాదు, నీదంతా -1.192. ముంబై జీటీ నెక్స్ట్ మ్యాచ్ ముంబై జీటీనే. వాళ్ళిద్దరు లోడ్ గెలిస్తే వెళ్ళిపోతారు, అయిపోయింది నీది. లేదు కథం గోపురం పడిపోయింది. ఇప్పుడు జీటీ అమ్మాయి రెండిట్లో ఎవరో ఒకళ్ళు గెలిచినా కూడా వాళ్ళు వెళ్ళిపోయినట్టే. అంటే ఒక ఛాన్స్ ఉంది కదా, ఒక ఛాన్స్ ఉంది ఒకటి ఉంది, మొత్తం అంతా ఓడిపోవాలి. ఇప్పుడు జీటీ మొత్తం ఓడిపోవటం, ఎంఐ మొత్తం ఓడిపోతే నా టీం కూడా వెళ్తుంది. అప్పుడు అవును వెళ్ళదు. అప్పుడు నువ్వేందంటే ముంబై అన్ని ఓడిపోవాలని చెప్పి అనుకోవాలి. ఎందుకంటే దానికి ఒక ఛాన్స్ ఉంది. ముంబై కనుక 3 మ్యాచ్లు ఓడిపోతే వెళ్తుంది. కానీ ముంబై వాళ్ళు భయంకర ఫామ్ లో కప్పు తీసుకెళ్ళేటట్టు ఉన్నారు. వాళ్ళు ప్రతి ఒక్కరు ఫామ్ లోకి వచ్చాడు. సావైపోతుంది ఆర్సీబీ వాళ్ళకి. ఇప్పుడు నాయన ప్రతి ఒక్కరు ఫామ్ లోకి వచ్చారు. అని చెప్పి మన ఆర్సీబీ వాళ్ళు లాస్ట్ మ్యాచ్ గెలిచుంటే మన ఎందుకు వేస్తున్నావు? మా ఆర్సీబీ నువ్వెందుకు మన వేస్తున్నావు? ఆర్సీబీ కదా, ఎస్ఆర్హెచ్ లాస్ట్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ గెలిచుంటే అవకాశం ఉండేది. లాస్ట్ మ్యాచ్ వర్స్ట్ ఓడిపోయారు కదా గుజరాత్ టైటన్స్ మీద. మా టీంలో అయినా కూడా గుజరాత్ చాలా అవకాశం ఉంది కదా. ఎస్ఆర్హెచ్ ఏమన్నా గెలిచుంటే మనకి ఉండేది. నాకు ఏంటంటే ఇప్పుడు అటు వెళ్ళలేము, ఇటు అంటే అటు నొయ్యి ఇటు గొయ్యి అన్న టైప్లో ఉంది ఇప్పుడు. చాలా టఫ్ మ్యాచ్. ఎస్ఆర్హెచ్ డీసీ 2 మన టీంలే. ఓడిపోయిందా దానికి ప్లే ఆఫ్ ఛాన్స్ కష్టం అవుతాయి. ఎస్ఆర్హెచ్ ఓడిపోయిందా ఇంటికి వెళ్ళిపోయింది. సో నేను ఎవరికి సపోర్ట్ చేయాలి ఏందని, రెండు బిడ్డలు లాంటి వాళ్ళు ఎవరికి చేయాలి. మ్యాచ్ హైదరాబాద్ లో కాబట్టి సో ఎడ్జ్ ఎస్ఆర్హెచ్ ఫస్ట్ చెప్పుతో కొట్టాల్సింది ఎవరిని తెలుసా? ఆ హైదరాబాద్ పిచ్ ప్రిపేర్ చేసే వాళ్ళని కొట్టు. నాకు ఎంత కోపం వస్తుందంటే, చెప్పు, ప్రతి టీముని తీసుకోరా నువ్వు, వాళ్ళ టీంకి తగ్గట్టు ప్రిపేర్ చేసుకుంటున్నారు పిచ్చులు. అవును, మనోళ్ళు మాత్రం బ్యాటింగ్ పిచ్చులు సరిగ్గా ఇవ్వట్లేదు.
నాకు ఒక మ్యాచ్ అయితే బౌలింగ్ పిచ్ ఇచ్చినప్పుడు నాకు ఎంత బాధ వేసిందంటే, వీళ్ళు తయారు చేయించుకున్నట్టున్నారు బౌలింగ్ పిచ్ ఇచ్చేంత పెద్ద చేసుకుంటారు 160 అది చెప్పాలా బాబు, తార్ రోడ్ వేసి పండుగ అదే కదా వచ్చి 300 కొట్టి అయిపోయింది. ఇప్పుడు కనీసం 300 కొడితే కొంచెం అమ్మయ్య అనుకొని, ఇప్పుడు అప్పుడు ఏది T20 లీగ్ రాది ఏషియా కప్ సంథింగ్ ఏదో మనం ఓడిపోయాం. యాక్చువల్గా ఇండియా ఓడిపోయింది, కాకపోతే విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాడు. అప్పుడు చాలా సంవత్సరాల తర్వాత గ్యాప్ తర్వాత సెంచరీ కొట్టాడు. సో ఆ హ్యాపీనెస్ తో ఉండిపోయారు మన వాళ్ళు అందరూ. కప్పు కొట్టపోయినా కానీ ఏదో ఒకటి ఎంజాయ్మెంట్, ఒక 300 కొట్టేసి ఎంజాయ్మెంట్ ఇవ్వండి ఫ్యాన్స్ కి. గర్వం చెప్పు, మా కప్పు వద్దు ఏముందిరా 300 క్రాస్ చేయండిరా మీరు అనే మాట వస్తుంది చూసావా, అది గర్వంగా ఉంటది. సరేనయ్యా, ఎందుకంటే ఆల్రెడీ మీరు కప్పు కొట్టున్నారు. సరే, నీకు కాన్ఫిడెన్స్ ఇస్తున్నా, ఆల్రెడీ మీరు కప్పు కొట్టున్నారు. కాన్ఫిడెన్స్ వద్దులే, ఇప్పటికే నేను లో కాన్ఫిడెన్స్. ఆల్రెడీ ఎస్ఆర్హెచ్ ఒక కప్పు కొట్టింది, మళ్ళీ డెక్కన్ చార్జెస్ రూపంలో ఇంకో కప్పు ఉంది, 2 కప్పులు ఉన్నాయి హైదరాబాద్ టీంకి. సో మీరు కప్పు గురించి అంత బాధపడబాకండి. 300 స్కోర్ కొట్టి 300 స్కోర్ కొట్టి మా దీన్ని క్రాస్ చేయండి మీరు అని చెప్పి సవాల్ ఇస్తారండి, అంతే. ఆ 300 స్కోర్ చెప్పి కొట్టు బయటికి వెళ్ళిపోయారు అనుకో, గర్వంగా చూస్తారు మిమ్మల్ని. ఇప్పుడు ఆ సోదాంది ఎందుకులే కానీ, సోదేందిరా, ఇది ఒక ఎస్ఆర్హెచ్ అభిమాని యొక్క ఇది సపోర్టింగ్. ఇక్కడ నాన్ ఎస్ఆర్హెచ్ సపోర్టర్ అయ్యి ఉండి నేను చెప్తున్నాను క్లియర్ గా 300 కొట్టండి అని చెప్పి, నువ్వు నీ నోట్లో నుంచి చెప్పలేకపోతున్నావు. అవును 300 వైనాట్ 300 అని వచ్చింది ఎవరు రా? మీరే కదా వైనాట్ 300 వచ్చింది, మేము వచ్చామా వైనాట్ 300 అని చెప్పేసి మీరే వచ్చారు. ఫస్ట్ మ్యాచ్ హ్యూమిలేట్ చేయట్లేదు, మీలో కాన్ఫిడెన్స్ పెంచాలంటే ఎస్ఆర్హెచ్ మ్యాచ్ గెలిచిద్ది, భారీ తడతో గెలిచిద్ది, ప్లే ఆఫ్స్ గెలిద్దని చెప్పు. అవును 300 కొట్టండి, హ్యాపీనెస్ ఇవ్వండి. ఎందుకు హ్యాపీ ఎండింగ్? ఫస్ట్ రాంగల్ 286 కొట్టారు. అట్లాంటి ఇంటెంట్ చూపించేసి 300 కొట్టండి, 14 రన్స్ పెద్ద విషయం కాదు మీకు. 300 కొట్టండి, టోర్నమెంట్ నుంచి వెళ్ళిపోతాం, గర్వంగా వెళ్ళండి. అది నేను అంటుంది. మీకు అవకాశం నేను ఎవరికి సపోర్ట్ చేస్తానో చెప్పలేదు. హైదరాబాద్ కి సపోర్ట్ చేయాలి, నువ్వు సిగ్గుండాలరా, నువ్వు డీసీ వైపు వెళ్ళావంటే నాకు అవకాశం చెప్తాను కదా, ఎందుకు నువ్వు అట్లా చేస్తావు? ఆర్సీబీతో ఎవరు వచ్చినా కానీ నేను ఆర్సీబీకే సపోర్ట్ చేస్తాను. నేను ఆర్సీబీతో ఎవరు వచ్చినా కానీ ఆర్సీబీకే సపోర్ట్ చేస్తాను. ఒక ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ గా ఎవరు వచ్చినా సరే నువ్వు ఎస్ఆర్హెచ్ కే సపోర్ట్ చేయాలి. నేను అడిగినా, నేను కోరుకున్నా కానీ ఎస్ఆర్హెచ్ కే నువ్వు సపోర్ట్ చేయాలి. అంత వద్దు, నేను ఎస్ఆర్హెచ్ కి సపోర్ట్ చేస్తున్నాడు ఆ మాట నన్ను చెప్పనిట్లేదు. అది ఏదేదో కాన్ఫిడెన్స్ లేదు నీలో. నేను చెప్తాను అదే, నేను అదే ఆ టీం పేరు చెప్తానికి వస్తున్నాను, నువ్వు నా నోట్లో నుంచి రానిట్లేదురా. నువ్వు ఎట్లా ఉందంటే నువ్వు నన్ను హ్యూమిలేట్ ఎస్ఆర్హెచ్ కి సపోర్ట్ అయ్యా, నువ్వు మాట్లాడుకో. దరిద్రం. రేపు ఢిల్లీ క్యాపిటల్స్ గెలవబోతుంది. కాకపోతే ఎస్ఆర్హెచ్ వాళ్ళు 300 కొట్టాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెళ్ళిపోయేటప్పుడు టోర్నమెంట్ నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఒక మంచి స్కోర్ కొట్టి కాబట్టి 300 కొట్టాలి.